ఒక్క దోశ కాస్ట్ 150 రూపాయల. ఒక్క రోజు టిఫిన్ చేయడానికి 500 రూపాయలు ఖర్చు పెట్టాను. ఎక్కడా అని అనుకుంటున్నారా? రీసెంట్ గా బెంగళూరు వెళ్ళినప్పుడు నేను రామేశ్వరం కెఫే అయితే చూసాను. ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అవుతున్న ఈ రామేశ్వరం కెఫేలో టేస్ట్ నిజంగానే అంత బాగుంటుందా, లేకపోతే బాంబేసి పేల్చాల్సినంత అవసరం ఎవరికి ఉంటది? టిఫిన్ షాప్ కి వ్యాలెట్ పార్కింగ్ ఏంట్రా అసలు? వ్యాలెట్ పార్కింగ్ కి 30 రూపాయలు తీసుకున్నారు ఈ టిఫిన్ షాప్ లో. లోపలికి వెళ్ళినమ్మంటే ఈ జనాలను చూసి నేను అసలు ఈ రోజు ఆర్డర్ ఇవ్వగలనా అని చెప్పేసి అనుకున్నాను. కానీ పక్కనే సిస్టమ్ పెట్టి ఆన్లైన్ లో అయితే ఆర్డర్స్ తీసుకుంటున్నారు వీళ్ళు. ఆర్డర్ ఇచ్చేటప్పుడు తెలిసింది ఏంటంటే ఒక్కొక్క దోశ కాస్ట్ 150 రూపాయలంట. ఆర్డర్ చేసిన తర్వాత వచ్చిన టోకెన్ ని పట్టుకొని ఈ లైన్ లో నుంచుంటే వాళ్ళ మన ఆర్డర్ అయితే ఇస్తారు. నేను వీళ్ళ దగ్గర ఆర్డర్ ఇచ్చింది కారం ఇడ్లీ అయితే వీళ్ళు నాకు గీ పోసి సాంబార్ ఇడ్లీ లాగా గీ ఇడ్లీ ఇచ్చారు. ఈ ఇడ్లీ అయితే ఈ గీలో స్విమ్మింగ్ చేస్తుంది అసలు. ఇడ్లీతో పాటు ఇంకో 2 దోశలు కూడా ఆర్డర్ ఇచ్చాము. ఆ 2 దోశలు కూడా గీలో స్నానం చేసి వచ్చేసినాయి. ఇంతకీ టేస్ట్ బాగుందా అని అడిగితే ఆ రోజు గీ అంతా నా గొంతులోనే ఉండిపోయింది. గీ కొంచెం తక్కువ వేసుంటే టేస్ట్ తెలిసేదేమో. మీరు ఎప్పుడైనా రామేశ్వరంలో తిని ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేయండి.